ఆంధ్రప్రదేశ్ రాజకీయం రాష్ట్ర రాజధాని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చేరింది. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్లతో ప్రత్యేకంగా సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వేగేశన నరేంద్ర వర్మ ఈరోజు హైదరాబాద్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం ఎందుకు నిర్వహించారు, దీనికి గల కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడానికి గల కారణాలు ఏంటి సార్? హైదరాబాద్లో ఎవరైతే బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ మైనార్టీలు, బీసీ, ఓసీలు ఎంతోమంది ఆ ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా డైలీ పనిచేసే బిల్డింగ్ కార్మికులుగా, అలాగే వివిధ రకాల వృత్తుల్లో, వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్లో ఎంతోమంది స్థిరపడి ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా జన్మభూమి మీద ఉన్న ప్రేమతో తెలుగుదేశం పార్టీ గెలిపియాలని ఆలోచనతో అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ ఇన్వైట్ చేయటం అనేది మా పార్టీ తరఫున ధర్మం. ఇన్వైట్ చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకోవటం, ఆ సపోర్ట్ తీసుకోవటం కాకుండా 10 రోజుల ముందలు వచ్చి అక్కడ ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మీరందరూ బాపట్లకి రావాలి, కదిలి రావాలి, తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేయాలి అని తెలియజేయటం కోసం అలా చిన్న ఒక గెట్ టుగెదర్ పెట్టి ఒక లంచ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది కేవలం ఆత్మీయ సమ్మేళనమే. ఇది ఈ ఆత్మీయ సమ్మేళనం అర్థం ఏంటంటే ఓట్లు రేపు జరగబోయే యుద్ధంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం ఆ కురుక్షేత్రంలో మీరు కూడా సైన్యంలాగా పనిచేయాలి. బాపట్లలో కూడా కురుక్షేత్రం జరుగుతున్నది, ఇక్కడి నుంచి మీరు అక్కడ కదిలి రావాలని ఒక పిలుపు ఇవ్వటం కోసం నేను వచ్చా, కలిసా, మాట్లాడా. అందరూ దీనికోసం ముందుకు వచ్చారు. సార్, ఇప్పుడు మీరు ఈ ఆత్మీయ సమ్మేళనం పిలుపునివ్వడం జరిగింది, కానీ ఇంతమంది వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చాలా మంది వచ్చారు కదా ఇక్కడికి. సో వాళ్ళందరూ కూడా మీకు ఏమి అంటే చెప్తా ఉన్నారు, వాళ్ళందరూ మీకు సపోర్ట్ ఉంటామని చెప్తా ఉన్నారా? వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏమొస్తా ఉంది మీకు? మేమండి 1000 మంది వస్తారు అని ఒక ఎస్టిమేషన్ ఇస్తున్నాం. మేము అనుకున్నట్టుగానే సుమారుగా 1200 మంది ఇక్కడికి వచ్చారు. మేము అనుకున్నట్టుగానే అన్నీ జరిగినాయి. అలాగే మేము అనుకున్నట్టు ఏదైతే చెప్పాలి అనుకున్నానో వాళ్ళు చెప్పాను. వాళ్ళందరూ చాలా ఇన్స్పిరేషన్ అయ్యారు. మీ నీతి నిజాయితీలే మీకు శ్రీరామరక్ష, మేము మీకు తోడుంటాం, మేము 10 రోజుల ముందులు వస్తాం, 3 రోజుల ముందులు వస్తాం, 15 రోజుల ముందులు వస్తాం, వారం ముందులు వస్తామని రకరకాలుగా వాళ్ళు చెబుతున్నారు. మేము మీకు ఏమన్నా అరేంజ్ చేయాలంటే మాకేం అక్కర్లేదు, మా వెహికల్స్లో మేము వస్తాం. ఇక్కడ మేము మా శాలరీస్ మేము నష్టపోయినా కూడా ఆ వారం అక్కడ కష్టపడటానికి వస్తున్నాం అంటే వాళ్ళు ఇక్కడ నష్టపడటానికి సిద్ధమవుతున్నారు, అక్కడ కష్టపడటానికి వస్తున్నారు. అది చాలా పెద్ద విషయం. అది కేవలం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పేరు అంటే ఇష్టం వల్ల, ఆయన మీద ప్రేమతో, ఇష్టంతో ఒక రాబందుల రాజ్యాన్ని నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. మన రక్తం అక్కడ ఉంది, మన తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, మన భూమి అక్కడ ఉంది, మనం నడిచిన నేల అక్కడ ఉంది, మనం నడిచిన ధూళి అక్కడ ఉంది, మనం దాన్ని మర్చిపోకూడదని వీళ్ళందరూ రావటం అనేది చాలా సంతోషం. సార్, ప్రస్తుతం మీరు పొత్తులో ఉన్నారు, ఇక్కడ మీరు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు, జనసేన అదేవిధంగా బీజేపీ, టీడీపీలో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు. సో ఆ పార్టీ కార్యకర్తల యొక్క మీకు సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? మీకు ఎట్లా రాబోయే ఎన్నికల్లో బాపట్ల ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి కన్వీనర్ నాతో ఉన్నారు, మా ఒక ఇన్ఛార్జిగా. జనసేన అంతా ఒక పద్ధతి ప్రకారం, ఒకే రకమైన ఆలోచన ప్రకారం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫ్రేమ్ చేశారో, ఎలక్షన్ ఎట్లా కలిసి చేయాలి అని ఫ్రేమ్ చేశారో, అట్లాగే మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. మాతో పాటు ఇటు తెలుగుదేశం కేడరు, అటు వైసీపీ సంబంధించిన వాళ్ళకి మేము వాళ్ళని ఎల్లవల్ల మనం ఇక్కడి నుంచి పంపించాలని 2 పార్టీలు కలిసి వైసీపీ మీద తిరుగుబాటు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. ఆ పోరాటాల్లో ఇబ్బందులు పడుతున్నాం. అయినా సరే ధైర్యం ఏమాత్రం కోల్పోకుండా తెలుగుదేశం పార్టీని గెలిపేయాలని ముందుకెళ్తున్నాం. జనసేన, తెలుగుదేశం పార్టీ, నిన్న జాయిన్ అయిన బీజేపీ పార్టీ, ఈ 3 ఐకమత్యం, ఆ బలంతోనే మేము వైసీపీని ఇంటికి పంపిస్తాం. సరైన పరిపాలన దిశగా మేమందరం ముందుకు వెళ్ళటానికి ఒక కార్యాచరణ అనేది పైవాళ్ళు ఎవరైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఒక కార్యాచరణ ఇచ్చారో, ఆ కార్యాచరణ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా అమలు చేస్తామని తెలియజేస్తున్నా. సార్, ఫైనల్గా చెప్పండి, మీ 3 పార్టీల కూటమి ఏపీలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతా ఉంది, ఎన్ని సీట్లతో అధికారంలోకి రాబోతా ఉన్నారు? అది ఎవరికైనా చెప్పడం కష్టం. నా అభిప్రాయం ప్రకారం 145 నుంచి 150 సీట్లతో తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమి తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవటం, తద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ కూడా కలుపుకుని ముందుకెళ్ళటం. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల క్షేమం, రాష్ట్రాల ప్రజల సంక్షేమమే ముఖ్యం కాబట్టి మేము ఆ విధంగా ముందుకెళ్ళాం. సుమారుగా 150 సీట్లు, 145 నుంచి 150 సీట్లు వస్తాయని ఆశిస్తున్నా.
సో ఇది వేగేషన్ నరేంద్ర వర్మ గారు చెప్తా ఉన్నారు. బాపట్ల నుంచి ఏదైతే బాపట్లకు సంబంధించినటువంటి ప్రజానికం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఆత్మీయ సమ్మేళనం పిలుపు ఇవ్వగానే చాలామంది కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కి హాజరు కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ముందే వస్తాము, ఎన్నికలకు ముందు వచ్చి మీకోసం పనిచేస్తామని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఇంకా హామీ ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఏపీలో మా 3 పార్టీల కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, వైసీపీని ఇంటికి సాగదోలుతామని చెప్పేసి కూడా మనకు వర్మ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నోమన్తో రాజు, న్యూస్ 360 మియాపూర్ నుండి.